ఎల్లుండి జరిగే పల్నాడు జిల్లా కోటప్పకొండ మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కృతికా శుక్లా ఎస్పీ వివరాలను వెల్లడించారు. త్రికూటేశ్వర దర్శనం టికెట్స్ ను ఆన్లైన్లో కొండపై కొనుగోలు చేసే వీలు కల్పించారు. కొండకి వచ్చే అన్ని రూట్లలో 618 ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 4000 టికెట్లు కొనుగోలు చేశారు. కొండపైకి కార్లను అనుమతించడం లేదు. వీఐపీలైనా సరే కారు కొండ కింద పార్క్ చేసి బస్సులో పైకి వెళ్లవలసిందేనని ఎస్పీ కృష్ణారావు చెప్పారు. ఈసారి 26 పెద్ద ప్రభలు 3 చిన్న ప్రభలు వస్తున్నట్లుగా కలెక్టర్ చెప్పారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ త్రికుటేశ్వర స్వామి టెంపుల్ కోటప్పకొండలో ఇప్పటికీ అరేంజ్మెంట్స్ అన్ని ముమ్మరంగా జరుగుతున్నాయి. 1,50,000 పైన భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. లాస్ట్ టైం కంటే కనీసం 30% ఎక్కువ అంచనాతో అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరుగుతుంది. ఈసారి 15th ఫిబ్రవరి మహాశివరాత్రి రోజు మార్నింగ్ 1 గంట నుంచి దర్శనం మొదలు పెడుతున్నాము. మార్నింగ్ 9 AM ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ పొట్టిపాటి రవికుమార్ గారు పట్టు వస్త్రాలు గవర్నమెంట్ వైపు నుంచి సమర్పణ చేస్తారు. దర్శనాలకు సంబంధించి 100 రూపీస్ శీఘ్ర దర్శన్ టికెట్, 200 రూపీస్ ప్రత్యేక దర్శనం టికెట్, 300 రూపీస్ విఐపి టికెట్ అండ్ 500 రూపీస్ అభిషేకం టికెట్స్ అన్ని ఆన్లైన్ ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా అవి ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. మహాశివరాత్రి రోజు కూడా టెంపుల్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి. 100, 200 అండ్ 500 రూపీస్ టికెట్స్ ఆ రోజు కూడా ఆఫ్లైన్ కూడా కొనుక్కోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ళకి మొత్తం బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. సో ఈ బందోబస్తులో 2,500 పైగా పోలీస్ సిబ్బంది మరియు 9 ప్రత్యేక బలగాలు, 2 ఆర్మ్డ్ రిజర్వ్ బెటాలియన్ ప్లటూన్స్ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉన్నది. సో మొత్తం దాదాపుగా 3,000 మంది పోలీస్ సిబ్బందితో ఈసారి మన కోటప్పకొండ తిరునాళ్ళను ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జనాలందరికీ కూడా ఒక మంచి సౌకర్యం అందిస్తూ వాళ్ళకి మంచిగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో దాదాపుగా ఈ 1.5 డేలో 8 lakhs to 10 lakhs పైన భక్తులు మనకి దర్శనానికి